ఓం శాంతి 9/2/2026 మధురమైన పిల్లలు, పేదల పెన్నిధి అయిన బాబా మిమ్మల్ని గవ్వ నుండి వజ్ర సమానంగా చేయడానికి వచ్చారు. కావున మీరు సదా వారి శ్రీమతంపై నడవండి. ప్రశ్న: మొట్టమొదట మీరు అందరికీ ఏ గుహ్యమైన రహస్యాన్ని అర్థం చేయించాలి? జవాబు: బాప్దాదా గురించి. ఇక్కడ మనం బాప్దాదా వద్దకు వచ్చామని మీకు తెలుసు. వీరిరువురూ కలిసి ఉన్నారు. శివుని ఆత్మ కూడా వీరిలో ఉంది, బ్రహ్మ ఆత్మ కూడా ఉంది. ఒకరు ఆత్మ, మరొకరు పరమాత్మ. కావున మొట్టమొదట బాప్దాదా ఇరువురూ కలిసే ఉన్నారు అన్న గుహ్యమైన రహస్యాన్ని అందరికీ అర్థం చేయించండి. వీరు అనగా దాదా భగవంతుడు కాదు. మనిషి భగవంతుడు కాలేరు. భగవంతుడు అని నిరాకారుణ్ణి అంటారు. ఆ తండ్రి శాంతిధామ నివాసి. పాట చివరికి ఆ రోజు రానే వచ్చింది. ఓం శాంతి. తండ్రి దాదా ద్వారా అనగా శివ్ బాబా, బ్రహ్మ దాదా ద్వారా అర్థం చేయిస్తారు. ఇది పక్కా చేసుకోండి. లౌకిక సంబంధంలో తండ్రి వేరుగా, దాదా అనగా తాతగారు వేరుగా ఉంటారు. తండ్రి ద్వారా తాతగారి వారసత్వం లభిస్తుంది. తాతగారి వారసత్వాన్ని తీసుకుంటున్నామని అంటారు. వారు పేదల పెన్నిధి. ఎవరైతే వచ్చి పేదవారిని కిరీటధారులుగా తయారు చేస్తారో వారిని పేదల పెన్నిధి అని అంటారు. కావున మొట్టమొదట వీరు ఎవరు అన్నది పక్కా నిశ్చయం ఉండాలి. వీరు చూడడానికి సాకార మానవుడే. వీరినిక్కడ అందరూ బ్రహ్మ అని అంటారు. మీరందరూ బ్రహ్మ కుమారులు, బ్రహ్మ కుమారీలు. మాకు శివ్ బాబా నుండి వారసత్వం లభిస్తుందని మీకు తెలుసు. వారసత్వం ఇచ్చేందుకు సర్వుల తండ్రి వచ్చారు. తండ్రి సుఖపు వారసత్వాన్ని ఇస్తారు. మళ్లీ అర్ధకల్పం తర్వాత రావణుడు దుఃఖమనే శాపాన్ని ఇస్తాడు. భక్తి మార్గంలో భగవంతుణ్ణి వెతకడానికి భ్రమిస్తారు. కాని వారు ఎవరికీ లభించరు. మీరు తల్లి తండ్రి అని భారతవాసులు పాడతారు. ఇంకా మీరెప్పుడైతే వస్తారో అప్పుడు మాకు మీరొక్కరే ఉంటారు, ఇంకెవ్వరూ ఉండరు. ఇంకెవ్వరి పట్ల మేం మమకారం పెట్టుకోము. మాకైతే శివ్ బాబా ఒక్కరే అని అంటారు. ఈ తండ్రి పేదల పెన్నిధి అని మీకు తెలుసు. పేదవారిని షావుకార్లుగా చేసే వీరు గవ్వలను వజ్ర సమానంగా తయారు చేస్తారు. అనగా కలియుగంలోని పతిత నిరుపేదల నుండి సత్యుగంలోని కిరీటధారులుగా తయారు చేయడానికి తండ్రి వచ్చారు. ఇక్కడ మనం బాప్దాదా వద్దకొచ్చామని పిల్లలైన మీకు తెలుసు. వీరిరువురూ కలిసి ఉన్నారు. శివుని ఆత్మ కూడా వీరిలో ఉంది, బ్రహ్మ ఆత్మ కూడా ఉంది. కావున ఇద్దరు ఉన్నట్లు కదా. ఒకరు ఆత్మ, మరొకరు పరమాత్మ. మీరంతా ఆత్మలు. ఆత్మలు పరమాత్మ చాలా కాలం వేరుగా ఉన్నారని అంటూ ఉంటారు. మొదటి నంబర్లో ఆత్మలైన మీరు కలుసుకుంటారు. అనగా ఆత్మలెవరైతే ఉన్నారో వారు పరమాత్మ తండ్రిని కలుసుకుంటారు. వారినే ఓ గాడ్ ఫాదర్ అని పిలుస్తారు. మీరు వారి పిల్లలు. తండ్రి నుండి తప్పకుండా వారసత్వం లభిస్తుంది. తండ్రి అంటారు, కిరీటధారిగా ఉన్న భారత్ ఇప్పుడు ఎంత నిరుపేదగా అయ్యింది. ఇప్పుడు నేను మళ్లీ పిల్లలైన మిమ్మల్ని కిరీటధారులుగా చేయడానికి వచ్చాను. మీరు డబల్ కిరీటధారులుగా అవుతారు. ఒకటి పవిత్రతా కిరీటం ఉంటుంది, దానిని ప్రకాశంలా చూపిస్తారు. రెండవది రత్నజడిత కిరీటము. కావున మొట్టమొదట బాప్దాదా ఇరువురూ కలిసి ఉన్నారనే గుహ్యమైన రహస్యాన్ని అందరికీ అర్థం చేయించాలి.
వీరు భగవంతుడు కారు. మనిషి భగవంతుడు కారు. భగవంతుడు అని నిరాకారుణ్ణి అంటారు. ఆ తండ్రి శాంతిధామ నివాసి. అక్కడ ఆత్మలైన మీరందరూ ఉంటారు. దానిని నిర్వాణధామం లేక వానప్రస్థమని అంటారు. ఆ తర్వాత ఆత్మలైన మీరు శరీరాన్ని ధరించి ఇక్కడ పాత్రను అభినయించవలసి ఉంటుంది. అర్ధకల్పం సుఖం యొక్క పాత్ర, అర్ధకల్పం దుఃఖం యొక్క పాత్ర. దుఃఖం ఎప్పుడైతే అంతమయ్యేదుందో అప్పుడు నేను వస్తాను అని తండ్రి అంటారు. ఈ డ్రామా తయారై ఉంది. పిల్లలైన మీరు ఇక్కడకు బట్టీకి వస్తారు. ఇక్కడ బయటవేవీ గుర్తుకు రాకూడదు. ఇక్కడున్నదే తల్లి, తండ్రి మరియు పిల్లలు. ఇక్కడ శూద్ర సాంప్రదాయం లేదు. ఎవరైతే బ్రాహ్మణులు కారో వారిని శూద్రులని అంటారు. వారి సాంగత్యమైతే ఇక్కడ లేనే లేదు. ఇక్కడ ఉన్నదే బ్రాహ్మణుల సాంగత్యము. శివ్ బాబా బ్రహ్మ ద్వారా మమ్మల్ని నరకం నుండి బయటకు తీసి స్వర్గ రాజధానికి యజమానులుగా చేయడానికి వచ్చారని బ్రాహ్మణ పిల్లలకు తెలుసు. ఇప్పుడు మనం యజమానులము కాదు, ఎందుకంటే మనం పతితులుగా ఉన్నాము. మనం పావనంగా ఉండేవారము. మళ్లీ 84 జన్మల చక్రంలో తిరిగి సతో రజో తమోలలోకి వచ్చాము. మెట్ల చిత్రంలో 84 జన్మల లెక్క రాయబడి ఉంది. తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఏ పిల్లలనైతే మొట్టమొదట కలుసుకుంటారో వారే సత్యుగంలోకి మొట్టమొదట వస్తారు. మీరు 84 జన్మలు తీసుకున్నారు. రచయిత మరియు రచనల జ్ఞానమంతా ఒక్క తండ్రి వద్ద మాత్రమే ఉంది. వారే మనుష్య సృష్టికి బీజరూపుడు. ఈ వృక్షం యొక్క ఉత్పత్తి, పాలన మరియు వినాశనం ఎలా జరుగుతుంది అన్న జ్ఞానం తప్పకుండా బీజంలోనే ఉంటుంది. ఇది తండ్రి మాత్రమే అర్థం చేయిస్తారు. భారతవాసులైన మనము పేదవారిగా ఉన్నామని మీకిప్పుడు తెలుసు. దేవీదేవతలుగా ఉన్నప్పుడు ఎంత షావుకారులుగా ఉండేవారము. వజ్రాలతో ఆడుకునేవారము. వజ్రాల మహళ్లలో నివసించేవారము. మీరు 84 జన్మలు ఎలా తీసుకుంటారు అనే స్మృతిని ఇప్పుడు తండ్రి కలిగిస్తున్నారు. ఓ పతిత పావన, పేదల పెన్నిది అయిన బాబా రండి అని పిలుస్తారు కూడా. పేదవారిగా ఉన్న మమ్మల్ని స్వర్గానికి యజమానులుగా మళ్లీ తయారు చేయండి. స్వర్గంలో అపారమైన సుఖం ఉండేది. ఇప్పుడు అపారమైన దుఃఖం ఉంది. ఈ సమయంలో అందరూ పూర్తిగా పతితులుగా అయిపోయారని పిల్లలకు తెలుసు. ఇప్పుడిది కలియుగ అంతిమము. ఆ తర్వాత సత్యుగం కావాలి. మొదట భారత్లో ఆది సనాతన దేవీదేవతా ధర్మం ఒక్కటే ఉండేది. ఇప్పుడది కనుమరుగైపోయింది. మిగిలిన వారందరూ తమను తాము హిందువులని చెప్పుకుంటున్నారు. ఈ సమయంలో క్రిస్టియన్లు పెరిగిపోయారు. ఎందుకంటే హిందూ ధర్మం వారు చాలామంది అందులోకి కన్వర్ట్ అయిపోయారు. వాస్తవానికి దేవీదేవతలైన మీ కర్మలు శ్రేష్టంగా ఉండేవి. మీరు పవిత్ర ప్రవృత్తి మార్గానికి చెందినవారిగా ఉండేవారు. ఇప్పుడు రావణ రాజ్యంలో పతిత ప్రవృత్తి మార్గానికి చెందినవారిగా అయిపోయారు. అందుకే దుఃఖితులుగా ఉన్నారు. సత్యుగాన్ని శివాలయమని అంటారు. అది శివ్బాబా స్థాపించిన స్వర్గము. తండ్రి అంటారు, నేనొచ్చి పిల్లలైన మిమ్మల్ని శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారుచేసి మీకు సూర్యవంశ చంద్రవంశ రాజధానుల వారసత్వాన్ని ఇస్తాను. వీరు బాప్ దాదా. వీరిని మర్చిపోకండి. శివ్బాబా బ్రహ్మ ద్వారా మనల్ని స్వర్గానికి యోగ్యులుగా తయారు చేస్తున్నారు. ఎందుకంటే పతితాత్మలు పావనంగా అవ్వనంత వరకు ముక్తిధామానికి వెళ్లలేరు. ఇప్పుడు తండ్రి అంటారు, నేనొచ్చి మీకు పావనంగా అయ్యే మార్గాన్ని తెలియజేస్తాను.
నేను మిమ్మల్ని పదంపతులుగా స్వర్గానికి యజమానులుగా తయారుచేసి వెళ్లాను. మేం స్వర్గానికి యజమానులుగా ఉండేవారమని మీకు తప్పకుండా స్మృతి కలిగింది. ఆ సమయంలో మనం చాలా కొద్దిమందిమే ఉండేవారము. ఇప్పుడైతే ఎంతమంది మనుషులున్నారు? సత్యుగంలో 9 లక్షల మంది ఉంటారు. కావున తండ్రి అంటారు, నేనొచ్చి బ్రహ్మ ద్వారా స్వర్గస్థాపనను, శంకరుని ద్వారా వినాశనాన్ని చేయిస్తాను. కల్పకృతం వలె అందరూ తయారీ చేసుకుంటున్నారు. ఎన్ని బాంబులు తయారు చేస్తున్నారు. 5000 సంవత్సరాల క్రితం కూడా ఈ మహాభారత యుద్ధం జరిగింది. భగవంతుడొచ్చి రాజయోగాన్ని నేర్పించి మనుషులను నరుని నుండి నారాయణునిగా తయారు చేశారు. కావున తప్పకుండా కలియుగి పాత ప్రపంచం యొక్క వినాశనం జరగాలి. మొత్తం ప్రపంచమంతటికీ నిప్పంటుకుంటుంది. లేకపోతే వినాశనం ఎలా జరుగుతుంది? ఈ రోజుల్లో బాంబులలో అగ్ని కూడా నింపుతున్నారు. కుండపోత వర్షాలు, భూకంపాలు మొదలైనవన్నీ జరుగుతాయి. అప్పుడే వినాశనం జరుగుతుంది. పాత ప్రపంచ వినాశనం, కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుంది. ఇది సంగమయుగం. రావణరాజ్యం అంతరించిపోతుంది. రామరాజ్యం జిందాబాద్ అవుతుంది, అనగా వర్ధిల్లుతుంది. కొత్త ప్రపంచంలో శ్రీకృష్ణుని రాజ్యం ఉండేది. లక్ష్మీనారాయణల బదులు శ్రీకృష్ణుని పేరును తీసుకుంటారు. ఎందుకంటే శ్రీకృష్ణుడు సుందరమైనవారు, అందరికంటే ప్రియమైన బాలుడు. మనుషులకైతే తెలియదు కదా. శ్రీకృష్ణుడు వేరే రాజధానికి చెందినవారు, రాధా వేరే రాజధానికి చెందినవారు. భారత్ కిరీటధారిగా ఉండేది. ఇప్పుడు నిరుపేదగా ఉంది. మళ్లీ తండ్రి వచ్చి కిరీటధారిగా తయారు చేస్తారు. ఇప్పుడు తండ్రి అంటారు, పవిత్రంగా అవ్వండి మరియు నన్నొక్కరినే స్మృతి చేయండి. అప్పుడు మీరు సతోప్రధానంగా అవుతారు. ఎవరైతే సేవ చేసి తమ సమానంగా తయారు చేస్తారో వారు ఉన్నత పదవిని పొందుతారు. డబల్ కిరీటధారులుగా అవుతారు. సత్యుగంలో రాజు, రాణి మరియు ప్రజలు అందరూ పవిత్రంగా ఉంటారు. ఇప్పుడు ఉన్నదే ప్రజల రాజ్యము. 2 కిరీటాలు లేవు. తండ్రి అంటారు, ఎప్పుడైతే ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుందో అప్పుడే నేను వస్తాను. ఇప్పుడు నేను పిల్లలైన మీకు రాజయోగాన్ని నేర్పిస్తున్నాను. నేనే పతిత పావనుడిని. ఇప్పుడు మీరు నన్ను స్మృతి చేసినట్లయితే మీ ఆత్మ నుండి మాలిన్యం తొలగిపోతుంది. అప్పుడు మీరు సతోప్రధానంగా అయిపోతారు. ఇప్పుడు శ్యామము నుండి సుందరంగా అవ్వాలి. బంగారంలో మాలిన్యం చేరడంతో నల్లగా అయిపోతుంది. కావునిప్పుడు ఆ మాలిన్యాన్ని తొలగించాలి. అనంతమైన తండ్రి చెప్తున్నారు, మీరు కామచితిపై కూర్చుని నల్లగా అయిపోయారు. ఇప్పుడు జ్ఞానచితిపై కూర్చోండి మరియు అందరి నుండి మమకారాన్ని తొలగించండి. మీరు ప్రియుణ్ణైన నా ఒక్కనికి ప్రేయస్సులు. భక్తులంతా భగవంతుణ్ణి స్మృతి చేస్తారు. సత్యత్రేతాయుగాలలో భక్తి ఉండదు. అక్కడైతే జ్ఞాన ప్రారబ్ధం ఉంటుంది. తండ్రి వచ్చి జ్ఞానం ద్వారా రాత్రిని పగలుగా చేస్తారు. అంతేకాని శాస్త్రాలు చదివితే పగలైపోతుందని కాదు. అది భక్తి మార్గపు సామాగ్రి. జ్ఞానసాగరుడు, పతితపావనుడు ఒక్క తండ్రి మాత్రమే. వారొచ్చి సృష్టిచక్ర జ్ఞానాన్ని పిల్లలకు అర్థం చేయిస్తారు మరియు యోగాన్ని నేర్పిస్తారు. ఈశ్వరునితో యోగాన్ని జోడించేవారు యోగేశ్వరులుగా అవుతారు మరియు ఆ తర్వాత రాజరాజేశ్వరులుగా, రాజరాజేశ్వరీలుగా అవుతారు. మీరు ఈశ్వరుని ద్వారా రాజులకే రాజులుగా అవుతారు. పావన రాజులుగా ఉన్నవారే
మళ్ళీ పతితులుగా అవుతారు. మీరే పూజ్యులుగా మళ్ళీ మీరే పూజారులుగా అవుతారు. ఇప్పుడు ఎంత వీలైతే అంత స్మృతి యాత్రలో ఉండాలి. ఉదాహరణకు, ప్రేయసి ప్రియుణ్ణి తలుచుకుంటుంది కదా. కన్యకు నిశ్చితార్థం జరిగిన తర్వాత ఒకరినొకరు తలుచుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ ప్రియునికైతే భక్తి మార్గంలో ఎంతోమంది ప్రేయసులున్నారు. ఓ భగవంతుడా, దుఃఖాన్ని హరించండి, సుఖాన్ని ఇవ్వండి అని అందరూ దుఃఖంలో తండ్రిని తలుచుకుంటారు. ఇక్కడైతే శాంతి లేదు, సుఖము లేదు. సత్యుగంలో రెండూ ఉన్నాయి. ఆత్మలమైన మనము 84 జన్మల పాత్రను ఎలా అభినయిస్తాము అన్నది ఇప్పుడు మీకు తెలుసు. బ్రాహ్మణ, దేవత, క్షత్రియ, వైశ్య, శూద్రులుగా అవుతారు. 84 జన్మల మెట్ల వరుస బుద్ధిలో ఉంది కదా. ఇప్పుడు ఎంత వీలైతే అంత తండ్రిని స్మృతి చేసినట్లయితే పాపాలు తొలగిపోతాయి. కర్మలు చేస్తూ కూడా బుద్ధిలో తండ్రి స్మృతి ఉండాలి. బాబా నుండి మనం స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటున్నాము. తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయాలి. స్మృతి ద్వారానే పాపాలు తొలగిపోతూ ఉంటాయి. ఎంతగా స్మృతి చేస్తే అంతగా పవిత్రతా ప్రకాశం వస్తూ ఉంటుంది. మాలిన్యం తొలగిపోతూ ఉంటుంది. పిల్లలు ఎంత వీలైతే అంత సమయం తీసి స్మృతి చేయడానికి ఉపాయాలు రచించాలి. ఉదయాన్నే సమయం బాగా లభిస్తుంది. ఈ పురుషార్థం చేయాలి. గృహస్థ వ్యవహారంలో ఉండండి. పిల్లలు మొదలైన వారిని సంభాళించండి. కాని ఈ అంతిమ జన్మలో పవిత్రంగా అవ్వండి. కామచితిపైకి ఎక్కకండి. ఇప్పుడు మీరు జ్ఞానచితిపై కూర్చుని ఉన్నారు. ఈ చదువు చాలా ఉన్నతమైనది. దీనికోసం బంగారు పాత్ర కావాలి. మీరు తండ్రిని స్మృతి చేసినట్లయితే బంగారు పాత్రగా అవుతారు. స్మృతిని మర్చిపోతే మళ్ళీ ఇనుప పాత్రగా అయిపోతారు. తండ్రిని స్మృతి చేసినట్లయితే స్వర్గానికి యజమానులుగా అవుతారు. ఇది చాలా సహజము. ఇందులో పవిత్రత ముఖ్యమైనది. స్మృతి ద్వారానే పవిత్రంగా అవుతారు. మరియు సృష్టి చక్రాన్ని స్మృతి చేసినట్లయితే స్వర్గానికి యజమానులుగా అవుతారు. మీరు ఇళ్ళు వాకిళ్లను వదలకూడదు. గృహస్థ వ్యవహారంలో కూడా ఉండాలి. తండ్రి అంటారు, 63 జన్మలు మీరు పతిత ప్రపంచంలో ఉన్నారు. ఇప్పుడు శివాలయమైన అమరలోకానికి వెళ్లేందుకు ఈ ఒక్క జన్మ మీరు పవిత్రంగా ఉంటే ఏమవుతుంది? చాలా సంపాదన జరుగుతుంది. 5 వికారాలపై విజయం పొందాలి. అప్పుడే జగజ్జీతులుగా అవుతారు. లేకపోతే పదవిని పొందలేరు. తండ్రి అంటారు, అందరూ మరణించాల్సిందే. ఇది అంతిమ జన్మ. మీరు మళ్లీ కొత్త ప్రపంచంలోకి వెళ్లి రాజ్యం చేస్తారు. వజ్రవైడూర్యాల గనులు నిండుగా అయిపోతాయి. అక్కడ మీరు వజ్రవైడూర్యాలతో ఆడుకుంటూ ఉంటారు. మరి ఇటువంటి తండ్రికి చెందినవారుగా అయ్యి వారి మతంపై కూడా నడుచుకోవాలి కదా. శ్రీమతం ద్వారానే మీరు శ్రేష్టంగా అవుతారు. రావణుడి మతం ద్వారా మీరు భ్రష్టాచారులుగా అయ్యారు. ఇప్పుడు తండ్రి శ్రీమతంపై నడుస్తూ తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలి. తండ్రిని స్మృతి చేయాలి. తండ్రి ఇంకెటువంటి కష్టాన్ని ఇవ్వరు. భక్తి మార్గంలోనైతే మీరు ఎంతగానో భ్రమించారు. ఇప్పుడు కేవలం తండ్రిని స్మృతి చేయండి మరియు సృష్టి చక్రాన్ని స్మృతి చేయండి. స్వదర్శన్ చక్రధారులుగా అయినట్లయితే మీరు 21 జన్మల కొరకు చక్రవర్తి రాజులుగా అవుతారు. అనేకసార్లు మీరు రాజ్యాన్ని తీసుకున్నారు మరియు పోగొట్టుకున్నారు. అర్ధకల్పం సుఖము, అర్ధకల్పం దుఃఖము ఉంటుంది. తండ్రి అంటారు, నేను కల్పకల్పము సంగమంలో వస్తాను. మిమ్మల్ని సుఖధామానికి యజమానులుగా చేస్తాను.
మనం చక్రంలో ఎలా తిరుగుతాము అనేది ఇప్పుడు మీకు స్మృతి కలిగింది. ఈ చక్రాన్ని బుద్ధిలో ఉంచుకోవాలి. తండ్రి జ్ఞానసాగరుడు. మీరిక్కడ అనంతమైన తండ్రి ఎదురుగా కూర్చుని ఉన్నారు. ఉన్నతోన్నతమైన భగవంతుడు ప్రజాపిత బ్రహ్మ ద్వారా మీకు వారసత్వాన్ని ఇస్తారు. కావున ఇప్పుడు వినాశనం జరిగే కన్నా ముందే తండ్రిని స్మృతి చేయండి, పవిత్రంగా అవ్వండి. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, నిరంతరం తండ్రి స్మృతిలో ఉండేందుకు బుద్ధిని బంగారు పాత్రగా చేసుకోవాలి. కర్మలు చేస్తూ కూడా తండ్రి స్మృతి ఉండాలి. స్మృతి ద్వారానే పవిత్రతా ప్రకాశం వస్తుంది. రెండవ పాయింట్, మురళీనెప్పుడూ మిస్ చేయకూడదు. డ్రామా రహస్యాన్ని యథార్థంగా అర్థం చేసుకోవాలి. బట్టీలో బయటకు సంబంధించినవేవి గుర్తుకు రాకూడదు. వరదానము. పరస్పరంలో ఒకరి విశేషతలను ఒకరు చూసే మరియు వర్ణన చేసే శ్రేష్ఠతా సంపన్నమైన హోలీ హంస భవ. సంగం యుగంలో పిల్లలు ప్రతి ఒక్కరికి జ్ఞానం ద్వారా ఏదో ఒక విశేష గుణం తప్పకుండా ప్రాప్తించింది. అందుకే హోలీ హంసలుగా అయి ప్రతి ఒక్కరి విశేషతలను చూడండి మరియు వర్ణన చేయండి. ఏ సమయంలోనైనా ఎవరి బలహీనతలనైనా చూస్తే లేక వింటే ఈ బలహీనత వీరిది కాదు, నాది అని భావించండి. ఎందుకంటే మనమందరము ఒక్క తండ్రికి చెందినవారము, ఒకే పరివారం వారము, ఒకే మాలలోని మణులము. ఏ విధంగా మీ బలహీనతను ప్రసిద్ధం చేయాలనుకోరో అదే విధంగా ఇతరుల బలహీనతలను కూడా వర్ణన చేయకండి. హోలీ హంసలు అనగా విశేషతలను గ్రహించడము మరియు బలహీనతలను తొలగించడము. స్లోగన్. సమయాన్ని పొదుపు చేసే తీవ్ర పురుషార్థులే సదా విజయులు. అవ్యక్త ప్రేరణలు. ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషతల ద్వారా సఫలతా సంపన్నులుగా అవ్వండి. ఏ విధంగా మణులకు విశేషత ఉంటుంది. ఒకే రకమైన మణులు మాలలో ఒకే దారంలో కూర్చోబడతాయి. అదేవిధంగా వైజయంతి మాలలోని మణులైన మీరందరూ కూడా ఎప్పుడైతే ఏకమతంలో ఒక్కరి లగ్నంలోనే ఏకరస స్థితి కలిగి ఒక్కరిగా కనిపిస్తారో అప్పుడే మాలలో కూర్చోబడతారు. ఒకవేళ పరస్పరంలో 2 మతాలున్నట్లయితే వారు వేరే మాలలో అనగా 16,000 మాలలోని మణులుగా అవుతారు. ఓం శాంతి.